మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టికెట్ల పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా హిరమండలం మండలంలో ఉన్న తెలుగుదేశం శ్రేణుల యావత్తు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా 100% అమలు చేస్తున్నటువంటి కలమటి వెంకటరమణ గారు, ఆయన అనుచర వర్గము, పార్టీ కేడరు గ్రామ స్థాయిలో ఇంటింటికి కార్యక్రమాలు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం. దీనికి అందరికీ కారణము కలమటి వెంకటరమణ గారి చొరవ. ఈ కార్యక్రమాలన్నీ ఏమిటో తెలియని ఒక వ్యక్తి, కార్యక్రమాలు తెలియవు, పార్టీ కార్యక్రమాలు తెలియవు, అలాంటి వ్యక్తి సభ్యత్వం కూడా లేదు. అలాంటి వ్యక్తిని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గుర్తించిందంటే ఈ నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఉందా లేదా? డబ్బుకు అమ్ముడిపోయిందని కూడా జనాలు అనుకుంటున్నారు. మరి ఇదే నిర్ణయం కరెక్ట్ అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న పార్టీకి సంబంధించి అనేక క్యాడర్లకు సంబంధించిన వ్యక్తులు, అనేక హోదాల్లో ఉన్న వ్యక్తులు ఆయా వాదాలు ఈ తీరు మార్చుకోకపోతే దీని ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మూడవ జాబితాలో పాతపట్నం నియోజకవర్గం చెందినటువంటి పాతపట్నం గారిని చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే 2019 నుండి ఈ రోజు వరకు పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఏది ఆదేశిస్తా ఆ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యక్రమంలో కూడా కార్యకర్త అనేవాడు ప్రతిసారి ఆయా పార్టీ ఆదేశం మేరకు కష్టపడి పనిచేయడం జరిగింది. అది ఎవరి ఆధీనంలో మన పాతపట్నం ఇన్ఛార్జ్ అయినటువంటి కలమటి వెంకటరమణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఈరోజు అలా కాకుండా ఎవరినో ఇచ్చేసి ఇలా కార్యకర్త మనోవేదనకి గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైపోయినా సరే కలమటి రమణబాబు గారిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ప్రకటించకపోతే మాత్రం ఇక్కడ పాతపట్నం నియోజకవర్గంలో చాలా నష్టం జరిగే అవకాశాలు అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. కాబట్టి అధిష్టానం తెలుసుకొని ఏది ఏమైపోయినా సరే మీరు తెలుసుకొని మీ నిర్ణయం మార్చుకుంటారని చెప్పేసి కోరుకుంటాను. తర్వాత ఇక్కడ బాధుడే అనే కార్యక్రమం, ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కలమటి రామమూర్తి గారు, అలాగే కలమటి సాగర్ బాబు గారు, అలాగే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు రాత్రి పౌలు కష్టపడి ఈవేళ తెలుగుదేశం పార్టీ ఈవేళ రేపు వస్తుందని తెలియజేయడానికి ఆ రోజు కార్యకర్తలు సాగర్ బాబు గారు, కలమటి వెంకటరమణమూర్తి గారు రాత్రి పగులు కష్టపడమే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రాజెక్టుల విధ్వంసం కార్యక్రమానికి వచ్చేటప్పుడు కొత్తూరులో చూసి కలమటి వెంకటరమణమూర్తి గారికి మీరు ఎంత జనముకు తెచ్చి నా కడుపు నిండిపోయిందని ఆ రోజు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ దాఖలుగా ఉండే రెడ్డి శాంతి ఆయనకి యాపాడు చిరంజీవులకి గెలిపించడం అనేది జరిగింది. ఇలాంటి ప్రతి కార్యక్రమాలు చేస్తుంటే ఈవేళ మామిడి గోవింద్ అనే వ్యక్తి ఏ రోజైనా లోకల్గా ఉన్న రెడ్డి శాంతికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఒక్క రోజైనా విమర్శించే దాఖలు లేవు. అలాంటి వ్యక్తికి ఈరోజు పాతపట్నంలో మీరు టికెట్ ఇస్తే రేపు పొద్దున కార్యకర్తలు ఎలా సాయం చేస్తారు? మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులు కూడా మన ఇందులో పశ్చిమనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరందరూ కూడా తెలుసుకొని మీరు ఆలోచించి మీ సందేశం పాతపట్నంలో నియోజకవర్గంలో మన 3 జిల్లాల్లో 5లో ఉందని మెచ్చుకున్నారు కలమటి వెంకటరమణ. అలాగే వచ్చి ఎమ్మెల్యే కుమారుడిపై మన జడ్పీటీసీ బుచ్చిబాబు గారు ఓటేసేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే పనిలో కలమటి సాగర్ బాబు గారు, కలమటి రమణమూర్తి గారు తీసుకున్నారు. అలాగే ఇంకా ఈ మధ్యన మనకి వైజాగ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తే పాతపట్నంలో మళ్ళీ టీడీపీ జెండా అనేది ఎగురొస్తుంది. లేకపోతే ఇప్పటికీ టీడీపీ జెండా 15 సంవత్సరాలు పాతపట్నంలో ఎగరలేదు. ఇది వచ్చి 20 సంవత్సరాలు అయిపోతుంది. టీడీపీ జెండా ఎగరదు. దీనికి అధిష్టానం బాగా కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ కలమటి వెంకటరమణమూర్తి గారు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి
మేము తీసుకొస్తామని ఈ సభ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి విడుదల చేసినటువంటి 3వ విడత ఎమ్మెల్యేల జాబితాలో పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కలమట వెంకటరమణమూర్తి గారిని పక్కన పెట్టి ఎవరో నియోజకవర్గానికి పరిచయం లేనటువంటి కార్యకర్తలతో కనీస సంబంధాలు లేనటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అనేది గత 5 ఏళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అలాగే పార్టీ విధి విధానాలని పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలోనే ప్రతి కార్యక్రమంలో కూడాను మొదటి 3 స్థానాల్లో నిలబెట్టినటువంటి పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ తాలూగా మనోభావాలను కానీ తెలుగుదేశం కార్యకర్తల తాలూకు మనోభావాలను కూడా ఏమాత్రం ఇన్ఛార్జిని కానీ వారి కష్టాన్ని కానీ పార్టీ కనీసం గుర్తించకుండా కేవలము ఏదో ధన ప్రలోభానికో దేనికో లొంగి పార్టీ అధిష్టానం అనేది తెలుగుదేశం పార్టీ టికెట్ను మార్చడం అనేది చాలా మా కార్యకర్తలు కష్టపడినటువంటి కార్యకర్తలు అందరినీ కూడాను తీవ్రంగా కలతకు గురి చేసింది. పార్టీలో కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేదని ఒక సందేశాన్ని స్పష్టంగా పంపించారు. ఎవరైతే 5 నెలలు 6 నెలలు కలమట రమణ గారు తప్ప ఇంకొకరు గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏ రోజు కూడాను అధికార పార్టీ వైఫల్యాలను కానీ అధికార పార్టీ తాలూగా ఆగడాలను కానీ ప్రశ్నించని ఎటువంటి ఏ రోజు కూడా విమర్శించినటువంటి ఒక వ్యక్తికి ఎంచుకున్నటువంటి కలమట నాయకత్వానికి అలాగే పాతపట్నం నియోజకవర్గ కార్యకర్తలకి వారి కష్టానికి ఏమాత్రం కూడా గుర్తింపు రాలేదు. ఈ విషయం అనేది మాకు తీవ్రంగా మనోవేదనకు గురి చేసింది. పార్టీ తాలూకా ఈ ఒంటెత్తు పోకడ ఈ ఒంటెత్తు నిర్ణయాలు నశించాలి. మేము పార్టీ కోసము పార్టీ వినయ విధేయతగా ఎన్నేళ్లుగానో పార్టీకి సేవలు అందిస్తూ వచ్చాము. కానీ ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది మాకు అన్ని విధాల ఈ కార్యకర్తలు వారి వ్యాపారాలు వారి కుటుంబాలని అన్నింటినీ పక్కన పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ వస్తే పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది మా అందరికీ బాధను మిగిల్చింది. దీని తాలూకా పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది భవిష్యత్తులో చూస్తారు. ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి అన్ని రోజుల్లో ఎక్కడున్నాడో తెలియనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా మేము నిలబెట్టాం, మీరు ఓట్లేసి గెలిపించండి అనేసి అంటే మేము బోడెత్తులాగా అలా ఊపుకుంటూ వస్తామనేసి అనుకోవడం అనేది పార్టీ ఖచ్చితంగా ఈ నిర్ణయం వెనక్కి తీసుకొని ఇక్కడ కలమటిని ఎమ్మెల్యే ఇచ్చుకొని వస్తాము. లేకపోతే దీని పర్యవసానము ఎంపీ గారు ఇక్కడ తెలుగుదేశం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.